హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులు జూన్ 30న అంటే మొన్న రాత్రి హైదరాబాద్లో ఇద్దరు యూట్యూబర్స్ని కోట్ అరెస్ట్ చేశారు. అందులో ఒకరు కేవీఆర్ టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న కేవీ రెడ్డి అయితే, మరొకరు ప్రశ్న యూట్యూబ్ ఛానల్కి ఫేస్ ఆఫ్ ద ఛానల్గా ఉన్న రావణ్. వీళ్ళిద్దరిని కూడా అగైన్ కోట్ అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కు తరలించారు. రావణ్ని ఏ కేసులో అయితే అరెస్ట్ చేశారో ఆ కేసులో నిన్న సాయంత్రం అంటే జూలై 1 సాయంత్రమే బెయిల్ వచ్చింది. కానీ అతన్ని బయటకు పంపించడానికి ఇష్టం లేని పోలీసులు ఒక పాత కేసును తవ్విపెట్టి ఆ కేసులో వారెంట్ తీసుకుని ఇంకొక చోటకి తీసుకుపోయారు. బహుశా అక్కడ కూడా బెయిల్ వస్తే మరొక కేసు పెట్టడమో ఇంకో కేసు తవ్వటమో, పాత కేసులో అతన్ని A4 గానో A10 గానో A20 గానో A30 గానో యాడ్ చేసి అందులో కూడా అరెస్ట్ చేయటమో ఈ పని ఖచ్చితంగా చేస్తారనేది మనకు అర్థమవుతుంది. కేవీఆర్ విషయంలో అయితే మరీ ఘోరం. అతన్ని 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందుకు తీసుకుని పోలేదు. ఈ రోజు మధ్యాహ్నం అంటే జూలై 2 మధ్యాహ్నం అతన్ని కోర్టులో ప్రవేశపెడితే మెజిస్ట్రేటు కోర్టులోకి కూడా రాకుండానే ఛాంబర్లోనే రిమాండ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే అవతలి వ్యక్తికి తన వాదన కూడా వినిపించుకునే అవకాశం లేకుండా రిమాండ్ ఇచ్చేశారు. ఇంకొక కేసులో అరెస్ట్ చేయడానికి మరొక చోట పోలీసులు కేసు రెడీ చేసి పెట్టుకున్నారు. బహుశా రేపు అతనికి బెయిల్ వస్తే మళ్ళీ ఆ కేసులో అరెస్ట్ చేస్తారు. అందులో కూడా రాకుండా ఉండటం కోసం మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఇదంతా వింటే మీకు ఏమనిపిస్తుంది? ప్రజలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన ఒక పెద్ద ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల నిధులతో పనిచేసే వ్యవస్థలు ప్రభుత్వంలో ఉన్న పెద్దల కక్ష తీర్చుకోవడానికి వాడుతున్నారు అని. ఎందుకంటే వాళ్ళు ఇంకే రకమైన నేరాలు చేయలేదు. వాళ్ళు చేసిందల్లా కూడా అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని విమర్శించడం అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదని చాలామంది మనకు చెప్తుంటారు. నిజానికి ఈ సందర్భంగా ఈ అరెస్టుల తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. విమర్శించవచ్చు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. నేను 100% దీంతో ఏకీభవిస్తాను. విమర్శించాలి, విమర్శించే హక్కు అందరికీ ఉండాలి. బట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడటము, బూతులు మాట్లాడటం అనేది ఎవరి విషయంలోనూ కూడా అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ ఈ మాటలు చెప్తున్న రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఆర్ స్పెసిఫికల్లీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో దీన్ని పాటించారా? పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బెదిరించి బూతులు కూడా మాట్లాడిన వాళ్ళు తమ గురించి ఇంకొకళ్ళు అట్లా మాట్లాడారు అని చెప్పి అరెస్ట్ చేయించడం అనేది ఏ రకంగా కరెక్ట్? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అండ్ రావణ్ విషయాన్ని తీసుకుందాం. నిజానికి కేవీఆర్ విషయంలో కూడా నేను వస్తాను. అతన్ని గతంలో కూడా అరెస్ట్ చేసి విపరీతంగా చిత్రహింసలు పాల్చేసి అతని పట్ల ఒక కక్షపూరితమైన ధోరణిలో వేటాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే అతను లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మీద విమర్శలు చేశాడు కాబట్టి. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్. నిజానికి రావణ్ ఒక హార్ట్ బ్రోకెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అందుకే ఆయన చాలాసార్లు నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అనే మాట కూడా చెప్తుంటాడు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అటువంటి హార్ట్ బ్రోకెన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ పట్ల నాకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. ముఖ్యంగా అతను సినిమాల్లో ఉన్న రోజుల్లో అతను మాట్లాడే మాటలు, అతని సినిమాల్లో పెట్టిన కొన్ని డైలాగులు కానివ్వండి, ప్రజల సమస్యల మీద అతను స్పందించిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఇతనికి రాజకీయంగా పెద్దగా పరిణతి లేదు కానీ సమాజం పట్ల ఒక తాపత్రయం ఉంది అన్న అభిప్రాయం, ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే డెఫినెట్గా నాకు కూడా ఉండేది. కానీ ఒకసారి అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అతను మార్చిన మాటలు, వేసిన పిల్లి మొగ్గలు, చేసిన ప్లేట్ ఫిరాయింపులు, ఒకదానికి సంబంధం లేకుండా, పొంతన లేకుండా మాట్లాడిన మాటలు, అన్నిటికీ మించి అతను వాడుతున్న భాష, వీటితో అతని మీద అభిప్రాయం మారింది. మొదటి నుంచి అతని జర్నీ చూస్తున్న వాళ్ళు, కాస్తో కూస్తో ఆలోచించే వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం ఉంది. కాకపోతే అతని పక్కన మనుషులు ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు చాలామంది మన పక్కన చేరతారు. వాళ్ళు మాత్రం మా నాయకుడు కాబట్టి ఏం చేసినా రైటే అని
ఏమాత్రం లాజిక్ లేకుండా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ అందరూ అట్లా సపోర్ట్ చేయాలని కోరుకోవటం ఖచ్చితంగా తప్పు. సో రావణ్ దగ్గరకు వద్దాం. రావణ్ మొదటి నుంచి చేస్తున్న పని పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ పిల్లి మొగ్గల గురించి. ఒకప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మం అంటూ వెళ్ళిపోవటం మాత్రమే కాకుండా ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా నోరు కూడా విప్పకపోవటం. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. మనం కూడా ఒక వీడియో చేసాం. సుగాలి ప్రీతి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను అని గట్టిగా చెప్పిన వ్యక్తి. ఎందుకు వచ్చా రాజకీయాల్లో? నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. ఆ తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఏం చేశాడో మనం చూసాం. అట్లాగే సినిమాలు రాజకీయాలకు సంబంధించి అతను అత్యంత గందరగోళమైన మాటలు చాలాసార్లు మాట్లాడాడు. నాకు సినిమాలు బాగుంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని, నాకు సినిమాలంటే ఇష్టం లేదని రకరకాలుగా మాట్లాడతాడు. తన పుట్టిన ఊరి గురించి ఎన్ని చెప్పాడో మనకు తెలుసు కదా. ఆయన చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల పుట్టాడని మనకు అర్థమవుతుంది. బాపట్లో పుట్టాడు. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు, నేను గుంటూరులోనే పుట్టాను. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. ఇంత గందరగోళంగా మాట్లాడే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడైనప్పుడు ఖచ్చితంగా అతన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ భాష తప్పు అనే వాళ్ళకి ఒక్కసారి పవన్ కళ్యాణ్ తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు గుర్తు చేయడం చాలా అవసరం. ఒక్కసారి 1-2 క్లిప్స్ చూద్దాం మనం. తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మీరు యుద్ధం చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికి రెడీ. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను కొడకల్లారా. రెండందరూ బయటికి కొడకల్లారా. రావణ్ కూడా ఇదే భాష మాట్లాడాడు. పైగా అతను చెప్తున్నాడు, ఈ భాష నేను నా అభిమాన నటుడి నుంచే నేర్చుకున్నాను అని. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. పవన్ కళ్యాణ్ నోట్లోనే ఆయన ఆగిపోయాడు. సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో నిజానికి ఈ మాట మనం ఎంత తరచుగా చూస్తుంటాం. మన వీడియోల కింద యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ప్రతిరోజు ఇలాంటి కమెంట్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఎవరిని అంటున్నారు ఆ మాట? తమకు నచ్చిన రాజకీయ నాయకులకు భజన చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని. మరి వాళ్ళందరికీ కూడా ఈ కేసు ఎందుకు వర్తించదు? ఎన్నిసార్లు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని, ఎందుకు ఒక్కళ్ళని కూడా ఎప్పుడూ అరెస్ట్ చేయలేదు? కానీ పవన్ కళ్యాణ్ భాషలోనే సమాధానం చెప్తే రావణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? అట్లా అరెస్ట్ చేయటమే కరెక్ట్ అయితే మొదలు పెట్టవలసింది ఎక్కడ? ఈ కేసులో అయితే ముందు పవన్ కళ్యాణ్ని కదా అరెస్ట్ చేయాలి, అటువంటి భాష మాట్లాడినందుకు. ఇప్పుడు ఆయన ఇలాంటి భాష తప్పు అని చెప్తున్నాడు కదా, కానీ ఆయన మాట్లాడిన భాషకు ముందు ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత కదా రావణ్ని అరెస్ట్ చేయాలి. మరి పవన్ కళ్యాణ్కి ఒక న్యాయము, రావణ్కి ఒక న్యాయము, ఈ ట్రోల్ ఆర్మీలకు ఒక న్యాయమా? ఎందుకు ఇన్ని రకాల న్యాయాలు ఉన్నాయి? చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమని మన రాజ్యాంగంలో రాసుకున్నాం. మరి అది ఎందుకు ఇక్కడ వర్తించటం లేదు? పవన్ కళ్యాణ్ మాట్లాడితే విపరీతమైన ఆవేశంతో మాట్లాడతారు కదా, ఆయన అసలు మామూలుగా మాట్లాడేది చాలా తక్కువ. ప్రతిసారి పిచ్చి ఆవేశంతో మాట్లాడటం వల్ల ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అట్లా మాట్లాడటం రైట్ అనుకోవటం, ఆయన మాట్లాడే దూషణలు ఏవైతే ఉన్నాయో అవి రైటే అని వాళ్ళు అనుకోవటం. ఈ కల్చర్ అంతటికీ కారణం ఎవరు? అసలు ఇటువంటి ఒక అన్యాయమైన ట్రెండ్ని సెట్ చేసిన రాజకీయ నాయకుల్ని వదిలేసి ట్రెండ్ను ఫాలో అవుతున్న వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇక కేవీఆర్ విషయానికి వద్దాం. అతని మీద ఇది 2వ కేసు. గత మార్చిలో కూడా ఒకసారి కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి విపరీతంగా చిత్రహింసలు పెట్టారు. 24 గంటల లోపల నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టాలి అనే ఒక న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టి మరి అతని మీద
చిత్రహింసలు ప్రయోగించారు. అప్పుడు కేసు ఏంటి, ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఉన్న ఒక సోకాల్డ్ జర్నలిస్టు చంద్రబాబును విపరీతంగా పొగుడుతూ ఆయనలో నాకు దేవుడు కనపడుతున్నాడు, శివయ్య కనపడుతున్నాడు అంటే ఈయన వెటకారంగా ఒక వీడియో చేశాడు. ఆయన చేసిన ఎన్కౌంటర్ల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణలో అటువంటి వాడు శివయ్యలాగా నీకు ఎలా కనపడుతున్నాడు అని ఈయన ప్రశ్నించాడు. సో అందుకని అప్పుడు ఫస్ట్ అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతను లోకేష్ తాను ఫాలో అవుతున్నాను అని తనకు తానే చెప్పుకుంటున్న రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడు ఆయన. ఎర్రి బుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నారు. చాలా మంది అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇంకొక రకంగా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ హ్యాండిల్స్లోనే అతను ఏమన్నాడో కూడా ఉంది. అందులోంచి నేను విన్నాను, రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడు. అది రెడ్ బుక్ రాజ్యాంగం అనే ప్రచారంలో ఉన్నప్పుడు దాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అని ఈయన అన్నాడు. అది రాజ్యాంగానికి వ్యతిరేకము, దేశద్రోహము ఎట్లవుతుంది? ప్రస్తుతం ఆయన మీద పెట్టిన కేసు దేశద్రోహం. ఇది ఏప్రిల్లోనే పెట్టారు. కానీ మార్చిలో పెట్టిన కేసులో అతని మీద చేసిన విపరీతమైన చిత్రహింసల వల్ల అతను ఈసారి అరెస్టును తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. 2 నెలలైనా ఆ బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకే రాలేదు. నేను చాలాసార్లు చెప్పాను న్యాయ ప్రక్రియ ఎట్లా జరుగుతుందని. ఎవరినన్నా రక్షించాలన్నా ఎవరినన్నా భక్షించాలన్నా కూడా న్యాయ ప్రక్రియని ఎట్లా మిస్యూజ్ చేస్తారని. వాళ్ళకి కావలసిన వాళ్ళు విడుదల కావాలంటే మరుక్షణం బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి వస్తుంది. వాళ్ళు దేన్నైనా ఆపాలి అంటే ఆ పిటిషన్స్ ఎప్పటికీ రావు. ఇవి ఎట్లా జరుగుతాయన్న విషయం నేను మీకు చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా అతను అజ్ఞాతంలో ఉన్నాడు. మొన్న రాత్రి ఇంటికి వచ్చాడు. 2 నెలలుగా ఇంటి దగ్గర కాపేసి ఉన్న పోలీసులు అతన్ని అత్యంత దౌర్జన్యంగా లాక్కుని వెళ్ళారు. అడ్డం వచ్చిన భార్యని అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ వారెంట్ చూపించండి అంటే ఈడ్చి పడేశారు, పిల్లల్ని తోసేశారు. అంటే పోలీసులు ఎలా ప్రవర్తించాలని మాన్యువల్లో ఉంటుందో అవన్నీ పక్కన పెట్టి తొంగలో తొక్కి మరీ అరెస్ట్ చేశారు. సివిల్లో ఉన్నారు, ప్రైవేట్ కారులో తీసుకెళ్లారు, అరెస్ట్ వారెంట్ చూపించలేదు, కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యం కూడా చేశారు. ఇది ఏ రకమైన న్యాయం? ఈ పనులు జగన్ కూడా చేశాడు అని చాలామంది ఇక్కడికి కమెంట్స్లోకి వచ్చి చెప్తారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంత చెత్తగా తయారైపోయాయి. వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళని, వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు చట్టాల మీద గౌరవం లేకుండా వేధించటము, అరెస్టులు చేయటం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేస్తున్నారు? కులాల కంపులో పడి తమ చుట్టూ ఏం జరుగుతుందో గమనించే కనీస స్పృహ కూడా లేదా? ప్రశ్నించే వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరు ఉంటే వాళ్ళని ఇలా అరెస్టులు చేస్తూ ఉంటే మా కులం అని కొట్టుకోవటం తప్ప ఇది ఒక తప్పు అని చెప్పే వాళ్ళే అక్కడ ఎందుకు లేరు? ప్రతిరోజు ఇటువంటి ఒక చిల్లర గొడవ ఒకటి తీసుకొచ్చి ప్రజలను ఇదే మాట్లాడుకునేలాగా చేస్తూ ప్రజల సమస్యల గురించి ఏ రకమైన ప్రస్తావన లేకుండా ఉండటాన్ని అక్కడ ప్రజలు ఎందుకు సహిస్తున్నారు, ఎందుకు భరిస్తున్నారు? ఈ సందర్భంగా రావణ్ ప్రస్తావించిన మరొక మనిషి గురించి కూడా మాట్లాడుకోవాలి. అతని పేరు రాధా మనోహర్ దాస్. కాషాయ వస్త్రాలు వేసుకుని తాను హిందూ మతానికి తనకు తనే ఒక ప్రతినిధిగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన హిందూ మతం గురించి తక్కువ మాట్లాడతాడు, ఇతర మతాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు. మాట్లాడండి నిజానికి దూషిస్తాడు. ఆయన ఏం మాట్లాడతాడని కొన్ని వీడియోలు చూశాను. నాకు ఆ వీడియో క్లిప్పులు ఇక్కడ వేయటం ఇష్టం లేదు. వాటికి సంబంధించిన థంబ్నెయిల్స్లో ఏముందో మీకు చెప్తాను. ఖచ్చితంగా ఆ థంబ్నెయిల్స్ మీద ఏముందో అతను లోపల ఆ విషయాలు మాట్లాడాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు అదే పద్ధతిలో మాట్లాడాడు. ముఖ్యంగా బైబిల్ మీద, జీసస్ మీద అత్యంత అసభ్యకరమైన కమెంట్స్ చేస్తూ ఉంటాడు. అదెట్లా కరెక్ట్ అవుతుంది? అతన్ని విమర్శించిన రావణ్ నేరం చేస్తే ఒక మతాన్ని కించబరుస్తూ మాట్లాడటం అనేది ఈ దేశంలో నేరం కాదా? బైరి నరేష్ అయ్యప్ప పుట్టుక గురించి మాట్లాడితే సరిగ్గా చాగంటి గారు ఏం మాట్లాడారో అవే విషయాలు బైరి నరేష్ కూడా మాట్లాడారు. మాట్లాడే భాషలో మాత్రమే తేడా ఉంది, కానీ విషయం మాత్రం అదే. అతని మీద అనేక కేసులు పెట్టి అతని మీద దాడులకు కూడా పురుగొల్పారు. మరి అదే రాధా మనోహర్ దాస్ ఇంకొక మతానికి చెందిన గ్రంథం మీద, దేవుడి మీద అసభ్యకరంగా కమెంట్స్ చేస్తే అతని మీద ఎందుకు కేసు పెట్టరు? అర్థమవుతుంది కదా. రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, కానీ మీకు జవాబు చెప్తున్నప్పుడు మాత్రం మర్యాదగానే మాట్లాడాలి. అఫ్కోర్స్ నేను ఆ విలువను పాటిస్తాను. నువ్వెంత చెత్తగా అన్నా మాట్లాడు, బట్ నేను మర్యాదగానే మాట్లాడతాను. బట్ నువ్వు ఇది అందరి నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ రాజకీయ నాయకుడికి లేని సంస్కారం దాని గురించి మాట్లాడే వాళ్ళకు ఉండాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకవేళ అది తప్పు అయితే ఆ మొదటి తప్పు చేసిన వాడు రాజకీయ నాయకుడు కదా, అతన్ని అరెస్ట్ చేయకుండా వీళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా అడగాలి కదా. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.